హాయ్, వెల్కమ్ బ్యాక్ టు బజ్ విత్ బడీస్. ఈరోజు మనం ఎపిసోడ్ 2 చేస్తున్నాము. నేను చెప్పాను కదా లాస్ట్ 2 వీక్స్కి వెళ్ళి కమింగ్ సూన్ అని చెప్తున్నాను. టుడే ఈజ్ అ స్పెషల్ షో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై ఫ్రెండ్, మై స్కూల్ బడీ. ఆల్మోస్ట్ మేము 20 సంవత్సరాల 23 ఇయర్స్కి వెళ్ళి మేము ఫ్రెండ్షిప్ చేస్తున్నాము. సో ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ శివ. హాయ్ శివ, హౌ ఆర్ యూ? హాయ్ మళ్ళీ, వాట్సాప్? ఏ గుడ్ మ్యాన్, హౌ ఆర్ యూ? గుడ్. ఓకే, చెప్పు నీ గురించి ఏంది, ఎలా మా యొక్క బజ్ విత్ బడీస్కి చెప్పు. హాయ్, నా పేరు శివ. మళ్ళీ నేను ఆల్మోస్ట్ ఒక చిన్నప్పుడు ఆల్మోస్ట్ 3rd, 4th గ్రేడ్ నుంచి మేము స్కూల్ ఫ్రెండ్స్. చాలా లాంగ్ జర్నీ మాది. ఆ టైంలో మన బీటెక్ అయిపోయిన తర్వాత వీ టుక్ డిఫరెంట్ పాత్స్. వాడు వేరే కంట్రీకి వెళ్ళాడు, నేను యూఎస్కి వచ్చా. బట్ ఫైనలీ ఎక్కడెక్కడో తిరిగి లాస్ట్కి అన్ని రివర్స్ సముద్రంలో కలిసినట్టు మేము అటు ఇటు తిరిగి లాస్ట్కి ఈ పాయింట్లో ఒకటే సిటీలో ఉండి ఇప్పుడు పాడ్కాస్ట్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం ఆల్మోస్ట్ చాలా 23 ఇయర్స్ ప్లస్ మనం కలిసాము. స్కూల్ లైఫ్ ఎలా బాగుండేది. సో నీకు ఎలా ఉండేది అంటే ఫ్రెండ్షిప్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ప్రొఫెషనల్ ఫ్రెండ్స్, ఇలా చాలా చాలా డిఫరెంట్ నువ్వు లాస్ట్ 20 ఇయర్స్లో నువ్వు చాలా డిఫరెంట్ పీపుల్ని కలిసి ఉంటావు. సో నీకు అందులో స్కూల్ ఫ్రెండ్స్ గురించి ఎలా? యా, ఆఫ్ కోర్స్ స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఇంకోటి మన బీటెక్ బ్యాచ్ ఫ్రెండ్స్ ఉంటారు. నాకు తెలిసి దే ఆర్ ఇర్రిప్లేసబుల్ అంటాం. ఎందుకంటే ఆ టైంలో ఉన్న వాళ్ళు ఉంటారు, అది స్కూల్లో చాలామంది ఉంటారు. కాకపోతే అందరితో మనం ఒక గ్యాంగ్ అనేది ఉంటుంది కదా ఎవరికైనా. సో ఆ గ్యాంగ్లో వాళ్ళు నాకు తెలిసి లాస్ట్ వరకు ఉంటారు. బీటెక్ వాళ్ళు కూడా లాస్ట్ వరకు ఉంటారు. ఇంటర్మీడియట్ నాకు కొంచెం డౌటే, ఎందుకంటే ఇంటర్లోది వెరీ షార్ట్ టర్మ్ ఉంటుంది. హాస్టల్స్, అక్కడ ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ రుద్దడం ఎక్కువ ఉంటుంది. సో అక్కడ ఎక్కువ ఫ్రెండ్షిప్కి బాండ్స్ ఏర్పడడానికి టైము, స్కోప్ ఉండదు అనిపిస్తుంది. బట్ బీటెక్లో యూ హ్యావ్ వెరీ టైమ్. అండ్ తర్వాత మాస్టర్స్ కూడా అంతే, ఆ బాండ్ అనేది రాకపోయినా ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. బట్ యా, ఇప్పుడు మళ్ళీ నువ్వు తర్వాత మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత అయ్యే ఫ్రెండ్స్ అందరూ ఐ థింక్ దే ఆర్ ఫ్రెండ్స్. బట్ లాస్ట్ వరకు ఉండేది మాత్రం ఐ థింక్ స్కూల్ అండ్ బీటెక్ ఫ్రెండ్స్ అని నా ఫీలింగ్. సో ఎండ్ ఆఫ్ ద డే స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ బీటెక్ ఫ్రెండ్స్, ఏదైనా ఒకటే చెప్పు. రెండు చెప్పు. ఇంకా నువ్వు ఉన్నావు కాబట్టి స్కూల్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఓకే, సరే. ఇంకోటి ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు అందరు లంచ్ బాక్సులు ఇచ్చినా తినే అంత డుమ్ము ఉండేవాడివి, ఫుల్ లావు ఉండేవాడివి. అసలు నీతో కబడ్డీ ఆడాలంటేనే మాకు అందరికి కబడ్డీ ప్లేయర్స్, మాకు అందరు షేక్ అయిపోయేది. స్కూల్ లీడర్గా ఉండేవాడివి, చిన్నపాటి గ్యాంగ్స్టర్ లాగా ఉండేవాడివి దేవరకొండలో. ఇప్పుడు కూడా అంతే. సడన్గా నేను కట్ చేస్తే ఒక 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ చూస్తే నేను అప్పుడప్పుడు స్టేటస్ రెగ్యులర్గా చూస్తుంటాను. అంతా జిమ్ అంటావు, రోజు మొత్తం ఫుల్ చేస్తుంటావు. ఏంది మా సడన్గా ఈ చేంజ్ ఏంది అసలు? బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది అసలు? ఎవరికైనా ఒకసారి ఒక పాయింట్లో క్లిక్ అవ్వాలంటారు కదా, అంతే. అది నాకు రీసెంట్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ క్లిక్ అయింది అంతే. ఓకే, అప్పటి వరకు బాగానే ఉండే. ఒక 2 ఇయర్స్ బ్యాక్ జిమ్ ఆల్రెడీ ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండే. ఒక 5 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి డుమ్మాలు కొట్టుకుంటూ చేసేటోని. బార్బెల్ పట్టుకోవడమే, నేను ఫస్ట్ టైం బార్బెల్ పట్టుకొని ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయింది. బట్ అప్పుడు కొంచెం రెగ్యులర్గా ఉండకపోయేది. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ డాక్టర్ చెప్పిండు అనమాట, నువ్వు నీ లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే మర్చిపోతామని చెప్పి. కానీ మరి ఇంత వైల్డ్గా, అదే ఎంత వైల్డ్గా మార్చుకోమని చెప్పలేదు. ఆబ్వియస్లీ ఇంకా అందులో దిగితే అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఏదైనా మన అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు ఏం చేసినా ఎక్స్ట్రీమ్ చేస్తాం మనం. సో అందుకనే అట్లా ఇది పట్టుకున్నందుకు ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నట్టున్నా. ఓకే, నీలో ఇంకోటి ఏంటంటే మామ, ఈ మోడర్న్ జనరేషన్లో ఇప్పుడున్న యుఎస్ఏలో ఉండడంలో ఎలా పాసిబుల్ అవుతుంది? ఒక పక్క జిమ్, ఒక పక్క డివోషనల్, మెడిటేషన్, ఇవన్నీ ఎలా ఎలా అసలు ఎలా అంటావు? కష్టమే. బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా కష్టం ఉంటుంది. లైక్ నేను ఐ థింక్ ఒక త్రివిక్రమ్ స్పీచ్ ఒకటి వినుండే. ఏదో ఇంటర్వ్యూలో చెప్తాడు అనుకుంటా త్రివిక్రమ్, ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఒక పర్సన్ అంట నార్మల్గా పొద్దున్నే లేస్తాడు, కాఫీ తాగుతాడు, భార్య ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ కొద్దిసేపు వర్క్ చేసుకొని మధ్యాహ్నం లంచ్ టైంలో వాళ్ళ టీమ్మేట్స్తో లంచ్ తింటారు. బ్యాక్ ఈవినింగ్ అన్నీ సదిరేసుకొని వస్తాడు. ఈవినింగ్ వచ్చిన తర్వాత పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తాడు.
వాళ్ళ పేరెంట్స్తో కొద్దిసేపు ఉంటాడు, తర్వాత పడుకుంటాడు. ఇది చాలా సింపుల్ లైఫ్, బ్యాలెన్స్డ్ లైఫ్. కానీ ఇలా లీడ్ చేయడమే కష్టం అంట అన్నిటికంటే. వాళ్ళతోని వీళ్ళతోని పోటీ పెట్టుకోవడం, అది చేయడం ఇది చేయడం, ఇవన్నీ వస్తేనే లైఫ్ టఫ్ అవుతుందంట. సో బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండడమే కష్టం ఇవాళ రేపు. బట్ దానికి చాలా, అది ఎందుకు పాసిబుల్ అంటే లావణ్య వల్ల, నా వైఫ్. తను కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, నేను బ్యాలెన్స్డ్గా ఉన్నా. నేను అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు తను బ్యాలెన్స్గా ఉండడం వల్ల స్టేబుల్ అవుతుంది బండి. మళ్ళీ తను అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయినప్పుడు నేను కొంచెం స్టేబుల్గా ఉంటే అట్లా ఏదో ముందుకు వెళ్తుంది అనమాట, ఒకరినొకరు సపోర్ట్ చేస్తే. లావణ్యం అన్నబట్టి గుర్తొచ్చింది. నేను ఒకటి అబ్జర్వ్ ఏం చేసిన అంటే, మీ ఇద్దరు ఫుల్ డెడికేటెడ్ స్ట్రిక్ట్ డైట్ చేస్తారు, డిసిప్లిన్ డైట్. ఇద్దరు ఏమనాలంటే డిసిప్లిన్ డైట్ కపుల్స్. అది ఎలా అంటావు అసలు? ఇప్పుడు నేనున్నా, మాకు ఇంట్లో ఇద్దరు కలిసి ఒకటే మీల్ తినాలి, ఒకటే స్ట్రిక్ట్గా నేను చికెన్ ఓన్లీ ప్రోటీన్ ఎట్లా తినాలని అనుకుంటే యాజ్ ఏ మోడర్న్ కపుల్స్కి కష్టం. ఎందుకంటే వాళ్ళ లేడీస్కి దోశ తినాలంటుంది, మనకి ఏదో డైట్ అంటావు. అలాంటప్పుడు ఎలా పాసిబుల్ అవుతుంది అంటావు? యా, అంటే డైట్ అనే దానికంటే కూడా క్లీన్ ఫుడ్ అని చెప్తాను నేను. ఎందుకంటే డైట్ అంటే అది లైక్ షార్ట్ టర్మ్ మీనింగ్ వస్తుంది అనమాట. ఈరోజు అంటే 10 రోజులు డైట్ చేస్తున్నాం అయిపోయింది అన్నట్టు వస్తుంది. కాకపోతే మనది లైఫ్ టు డేలో డైట్ ఏమి ఉండదు, జస్ట్ తినేదే క్లీన్ ఫుడ్. $1కి చిప్స్ ప్యాకెట్ దొరుకుతుంది, $1కి యాపిల్ దొరుకుతుంది. నువ్వు ఏది తింటావు అనే దాని ఆకలేసినప్పుడు చిప్స్ ప్యాకెట్ ఆబ్వియస్లీ తినాలనిపిస్తుంది. నాకైతే చిప్స్ తినాలనిపిస్తుంది అంతే. యా, అందుకనే క్లీన్ ఫుడ్ తినడం ఇంపార్టెంట్. సో అట్లా అని చెప్పి మేము చీట్ మీల్స్ చేయమా, లేకపోతే మాకు తినాలనిపించదా అని కాదు. ఆబ్వియస్లీ మనకి క్రేవింగ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, బట్ కంట్రోల్డ్. ఏం తింటున్నాం ఏంటి. ఇంకోటి లెట్స్ టాక్ అబౌట్ ద యూఎస్ఏ లైఫ్. ఆల్మోస్ట్ 2012లో వచ్చావు. అవును. సో అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది నీ యూఎస్ఏ లైఫ్? సో ఎలా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి చాలా మారింది. ఆబ్వియస్లీ ఇప్పుడు కొంచెం బెటర్ స్టేబుల్గా ఉన్నాం. అప్పుడు హర్డిల్స్ ఉండే, ఇనిషియల్ హర్డిల్స్ ఉండే, చాలా ఇప్పటికీ కూడా ఉంటాయి. బట్ కంపేర్ టు ఇనిషియల్ డేస్, స్ట్రగ్లింగ్ డేస్ ఇప్పుడు చాలా బెటర్. ఆ టైంలో ఉండే, ఆ టైంలో ఉండే, ఈ టైంలో ఉండే, ఈ టైంలో ఉన్నాయి. ఈ టైంలో ఉండి వచ్చి ఏ జాబ్ పోతుందో తెలియదు, ఆ టైంలో అసలు జాబ్ వస్తుందో లేదో తెలియదు. సో అట్లా ఏ టైంలో ఉండేది అది, ఆ టైంలో ఫైనాన్షియల్ థింగ్స్ కూడా ఉంటాయి. మనం మాస్టర్స్కి అందరం ఎవరేమైనా లైక్ మోస్ట్లీ లాట్ ఆఫ్ పీపుల్ లోన్స్ తీసుకొని వస్తాము, లోన్స్ పే ఆఫ్ చేయాలి, అవన్నీ ఆ టెన్షన్స్ ఉంటాయి. అంతా పే ఆఫ్ అయిపోయినాక కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత వేరే కష్టాలు ఉంటాయి. అట్లా లైఫ్లో ఏ టైంలో ఉండాల్సిందో ఆ టైంలో ఉంటాయి. ఓకే. ఇంకోటి నీలో కొత్త యాంగిల్ ఏంటంటే ట్రావెల్ బాగా చేస్తుంటావు. నువ్వు ఒక లావణ్య చాలా ప్లేస్, ఆల్మోస్ట్ నాకు తెలిసి యూఎస్ఏలో అన్ని స్టేట్స్ తిరిగావు. సో ఎలా నీకు ట్రావెల్కి ఎలా అనిపించింది? నీ ట్రావెల్ జర్నీ ఎలా ఉంది? ట్రావెలింగ్ అంటే దానికి అన్ని క్రెడిట్స్ నేను 99.9% క్రెడిట్స్ అన్ని లావణ్యకే ఇస్తా. ఎందుకంటే లావణ్య మ్యారేజ్ కాకముందుకు నేను అంత పెద్దగా ఏం ట్రావెల్ చేసేటోని కాదు. ఎంతసేపు మనం ఉన్న సిటీలో ఎక్స్ప్లోర్ చేసేటోనేమో కానీ, బట్ లైక్ ఇట్లా బయటకు వెళ్ళడం, ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది నాకు ఇన్బిల్ట్ నేచర్ ఏం కాదు అది. బట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత లావణ్యకి చాలా ఇంట్రెస్ట్ ట్రావెలింగ్ అనేది. లైక్ షీ లవ్స్ ట్రావెలింగ్. ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ అదర్ వీక్ నువ్వు ఏదన్నా ట్రావెల్ చేద్దామంటే కూడా లావణ్య రెడీగా ఉంటుంది. బట్ నేను అట్లా కాదు, నాకు కొంచెం టైం కావాలి. లైక్ ఒక ట్రావెల్ చేసిందంటే మళ్ళీ కొంచెం బ్రేక్ టైం కావాలి, నా టైం కావాలి. మళ్ళీ కొంచెం రీసెట్ అయిన తర్వాత మళ్ళీ 2 months అయిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రావెల్. అంటే డిపెండ్స్ ఆన్ ట్రావెల్. ఇప్పుడు ఈ నుంచి పక్క సిటీకి పోయినా ట్రావెల్ అంటారు, ఒక యోసమెటికి వెళ్ళినా ట్రావెల్ అంటారు. అంటే లాంగ్ ట్రిప్స్ ఇవ్వాలి, లాంగ్ వెకేషన్స్ వేయాలి. అట్లీస్ట్ ఒక 4-5 days నువ్వు వెళ్తున్నావు అంటే నాకు కొంచెం టైం తీసుకొని వెళ్తాను అనమాట. బట్ ఎస్, కాకపోతే నేను తిరిగిన యూఎస్లో ఇప్పటివరకు తిరిగిన అన్ని స్టేట్స్ కానీ, అవుట్ ఆఫ్ కంట్రీస్ తిరిగినాము, యూరోప్ ట్రిప్ వెళ్ళినాము. ఎవ్రీథింగ్ ఐ థింక్ లావణ్యనే మోటివేషన్, లావణ్యనే ప్లాన్ చేస్తుంది. నేను జస్ట్ ఆమె ప్లాన్ చెప్తుంది, మనం దాన్ని అంతా డిజైన్ అయిపోయిన తర్వాత జస్ట్ డెవలపర్ లాగా ఎగ్జిక్యూట్ చేస్తాం అంతే. సరే, నువ్వు యూఎస్లో ఎన్ని ప్లేసులు తిరిగావు కదా, కొత్త హిడెన్ ప్లేసెస్ నీకు బాగా పీపుల్ చూడాలనుకున్న ప్లేసెస్ ఏమైనా ఉన్నాయి? హిడెన్ ప్లేసెస్ ఇవి అయితే మిస్ అవ్వద్దన్న లాంటి ప్లేసెస్ అంతా కామన్ తెలిసినవి కాకుండా
చాలా మంచి పీపుల్కి తెలియని కొత్త హిడెన్ ప్లేసెస్ నువ్వు చూసినలలో? నేను చూసిన దాంట్లో నాకు యూటా బాగా నచ్చింది. అది హిడెన్ ప్లేస్ ఏం కాదు, బట్ యూటా అనే స్టేట్ మొత్తంలో నీకు చాలా స్టేట్ పార్క్స్ కూడా ఉన్నాయి. సాల్ట్ ఫ్లాట్స్ చాలా మందికి తెలుసు, సాల్ట్ ఫ్లాట్స్. బట్ అది కాకుండా లైక్ నీకు స్టేట్ పార్క్స్ ఎక్స్ప్లోర్ చేయమంటే యూటాలో ఎనీ స్టేట్ పార్క్, అందరు నేషనల్ పార్క్స్కి వెళ్తారు. లైక్ మౌంట్ జియాన్ నేషనల్ పార్క్ అని, ఇంకా బ్రైస్, ఇవన్నీ అందరికీ కామన్గా తెలుసు. నేను కూడా వెళ్ళిన యూటా. ఆర్చీస్ నేషనల్ పార్క్ అని ఉంటుంది, పెద్ద పైన ఆర్చ్ ఉంటుంది, అక్కడి వరకు హైక్ కూడా చేసినాము. చాలా బాగుంటుంది హైక్. అది కొంచెం ఛాలెంజింగ్ ఉంటుందిలే, బట్ బాగుంటుంది. ఇవి కాకుండా నువ్వు లోకల్లో స్టేట్ పార్క్స్ ఉంటాయి, అంటే లైక్ మౌంటైన్స్ మధ్యలో చిన్న పార్క్స్ పెడతారు, అక్కడ కూడా అమేజింగ్ ఉంటాయి. నేను కొన్ని స్టేట్ పార్క్స్ ఎక్స్ప్లోర్ చేసినా కానీ నేను యూటాలో ఉండను కాబట్టి మనం ఫస్ట్ నేషనల్ పార్క్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ప్రతి ఒక్క మౌంటైన్ హైక్ చేశాను నేను లావణ్య యూటాలో విత్ మై కిడ్. ఓకే, దాన్ని ఎత్తుకొని హైక్ చేసినాం. ఇంకోటి నువ్వు ఇంటర్నేషనల్ చాలా కంట్రీస్ కూడా వెళ్ళావు, యూరోప్ కంట్రీస్ అండ్. సో నీకు ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎలా అనిపించింది? ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది కదా, అవును. అది ఎలా అనిపించింది నీకు? నాకు హానెస్ట్లీ స్విట్జర్లాండ్ బాగుంది. అంటే లైక్ మౌంటైన్స్ పైన హౌజెస్ అదంతా కొంచెం బాగుంది, డిఫరెంట్గా ఉంది. బట్ వావ్ ఫ్యాక్టర్ వచ్చింది మాత్రం అలాస్కా మౌంటైన్స్. అలాస్కాలో మౌంటైన్స్ ఉంటుంది. ఆ మౌంటైన్స్లో నేను హెలికాప్టర్ రైడ్ తీసుకొని అక్కడ గ్లేషియర్ పైన ల్యాండ్ అవుతుంది అనమాట. పైన లైక్ నీకు ఆల్మోస్ట్ దట్ ఈజ్ లైక్ హిమాలయస్, మౌంట్ ఎవరెస్ట్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ కదా, ఇది ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ అనుకుంటా ఈ మన మన అలాస్కాలో ఉన్నది. ఆ మౌంటైన్ అమేజింగ్ అసలు. దట్ ఈజ్ లైక్ నువ్వు ఆ హెలికాప్టర్లో మన రైడ్లో నీకు ఆ మౌంటైన్స్ని చూడడం క్లోజ్గా, మౌంటైన్లో గ్లేషియర్ ల్యాండింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అందరికీ రాదు. ఇప్పుడు నీకు హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా వెదర్ బాగాలేదనుకో, మౌంటైన్స్ పైన డిఫరెంట్గా ఉంటుంది వెదర్, కింద నార్మల్ ఉంటుంది, పైన ఫుల్ డిఫరెంట్ ఉంటుంది. సో ల్యాండ్ అయ్యేటందుకు ల్యాండ్ అవ్వాలి అని నీకు ప్లాన్లో ఉంటుంది, నువ్వు టికెట్ ప్రైస్ కూడా కడతావు. కానీ ఆ ల్యాండ్ అయ్యేటప్పుడు పైలట్కి నీకు సేఫ్ కాదు అనిపించింది అనుకో, ల్యాండ్ చేయడు ఇంకా. కానీ ల్యాండ్ అవుతే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ల్యాండ్ అయిన తర్వాత నువ్వు దిగుతావు హెలికాప్టర్లో, దిగిన తర్వాత మొత్తం లైక్ ఎక్కడో అవుట్ ఆఫ్ నోవేర్ ఉంటావు, మౌంటైన్స్, స్నో, అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఆ మౌంటైన్స్ ఫ్యాషనెస్ చూసి అమేజింగ్ అనిపించింది. సో ఆ వావ్ ఫ్యాక్టర్ నాకు యూరోపియన్ కంట్రీస్లో కంటే, నేను అన్నీ ఏం విజిట్ చేయలేదు యూరోపియన్ కంట్రీస్, కొన్నే చేసిన వాటికి కూడా నాకు అలాస్కా ఫేవరెట్ అని చెప్తా. ఇప్పుడు యూరోప్లో కొన్ని కంట్రీస్కి వెళ్ళావు కదా, ఏదన్నా నీకు ఎందుకు వచ్చినావు ఈ కంట్రీకి అని ఏమన్నా అలాంటి సాడ్ మూమెంట్స్ ఏమైనా వచ్చినాయి? ఏ కంట్రీ? ప్యారిస్. అందరు ప్యారిస్, ఐఫిల్ టవర్ సూపర్ అది ఇది అనుకుంటారు, కానీ నాకైతే ప్యారిస్ హారబుల్. ఆ ఫొటోస్లో చూసింది మాత్రం నమ్మొద్దు. ఎందుకంటే ప్యారిస్లో నేను 2 days ఉన్నాము. బయటికి వెళ్తే నా ఫోన్ ఎవరు తీసుకెళ్తారా అట్లా వచ్చి సడన్గా ఫోన్ గుంజుకొని వెళ్ళిపోతారు. పిక్ పాకెటింగ్. పోలీసు లానే ఉంటారు, ఎవరేం చేయలేరు. నేను వాడు వెళ్ళిపోతాడు తీసుకొని, అటు ఫోన్ తీసుకోగానే ఇటు బ్యాగ్ తీసుకుపోతాడు ఇంకోడు. టీవీలో చూస్తాం కదా, అది నిజమే. అది చాలా పిక్ పాకెటింగ్ ఉంటుంది. ట్రైన్లో కూర్చుంటాం, మెట్రోలో. ట్రైన్ ఆల్మోస్ట్ 20 minutes ఉంటుంది నెక్స్ట్ స్టాప్. ఆ 20 minutes నువ్వు ఇట్లా టోటల్గా అలర్ట్లో ఉంటాం, అడవిలో ఉన్నట్టే. ఎవరు వచ్చి ఏ ఎనిమల్ అటాక్ చేస్తుంది అన్నట్టు. ఎవరు వచ్చి ఏ టైంలో నీ ఫోన్ తీసుకుపోతారా, నీ వ్యాలెట్ తీసుకుపోతారా, నీ పాస్పోర్ట్లన్నీ నేను లోపలనే హోటల్ రూమ్లోనే పెట్టేటోళ్ళము. ఎందుకంటే అట్లీస్ట్ పోతే హోటల్కి వెళ్తే అవన్నీ వెళ్ళి రిటర్న్ రావచ్చు కదా. బట్ యా, ప్యారిస్ ఈజ్ ద వర్స్ట్. అందరికీ వేరే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, బట్ నాకైతే ఐ డిడ్ నాట్ లైక్ ప్యారిస్. లాస్ట్గా టవర్ చూసిన తర్వాత టవర్ ఆఫ్ లవ్, లైక్ సిటీ ఆఫ్ లవ్ అది ఇది అని చెప్తారు, కానీ అదేంటో మన టీవీ టవర్ చూసినట్టు అనిపించింది. ఓకే, సో నీకు ఇండియాకి వేరే కంట్రీస్కి డిఫరెన్స్ ఏమనిపించింది? ఇన్ని తిరిగినావు కదా ఇన్ని కంట్రీస్లలో. ఇండియాకి యుఎస్కి, యుఎస్ఏ కాదు, నువ్వు ట్రావెల్ చేసిన కంట్రీస్కి. ట్రావెల్ చేసిన కంట్రీస్లో నాకు తెలిసి మన యూరోపియన్ కంట్రీస్ నాకు ఎందుకో ఫ్రెండ్లీగా అనిపించలేదు. లైక్ పీపుల్ దే ఆర్ ఇన్ దేర్ ఓన్ వరల్డ్. వాళ్ళ వరల్డ్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం నిన్ను వచ్చి కొట్టడం తిట్టడం ఏమి ఉండదు.
బట్ దే ఆర్ నాట్ లైక్ చూడంగానే హ్యాపీగా రిసీవ్ చేసుకోవడము, స్మైల్ ఇవ్వడం, లైక్ ప్లీజింగ్ ఉండి వెల్కమింగ్ ఉండడం అట్లా అనిపించలేదు నాకు. యూరోపియన్ కంట్రీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎందుకు వచ్చారా బాబు అన్నట్టు అనిపిస్తుంది నాకు. బట్ యూఎస్లో చాలా వరకు అట్లీస్ట్ లోపల ఏమున్నా బయటకైతే హాయ్ అని మంచిగా పలకరిస్తారు. అఫ్కోర్స్ ఇప్పుడు చేంజ్ అవుతుందేమో కానీ, బట్ ఒకప్పుడు ఉన్న దానికి బెటర్గా ఉండే. ఇండియాలో ఓకే, నాకు తెలిసి ఇండియాలో మన చుట్టాలు తప్ప మనం ఎవరు పలకరించారు అనుకుంటా. జస్ట్ ఉన్నామని తెలుసు అంతే. చుట్టాలు కూడా ఈ మధ్య పలకరించట్లేరు అంతే. ఈ మధ్య సగం మంది పలకరించారు, సగం మంది పలకరిస్తారు చుట్టాలు. సో ఐ థింక్ ఇక్కడ తెలిసినా తెలియకపోయినా యూఎస్లో ఫ్రెండ్లీగా అట్లీస్ట్ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారని నాకు అనిపిస్తుంది. దాన్ని మనం మిస్యూజ్ చేసుకోకుండా మనం ఆ రెస్పెక్ట్ని మనం కాపాడుకొని వాళ్ళకు కూడా ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళు మనకి ఎట్లాగూ బేసికలీ వాళ్ళు మనల్ని ట్రీట్ చేసి మనల్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని మనం మిస్యూజ్ చేసుకోకుండా కాపాడుకోవాలనేది నా ఫీలింగ్. బట్ అఫ్ కోర్స్ అందరు అట్లా ఉండరు, మిస్యూజ్ వల్ల ఒకరు చేసిన మిస్టేక్ అందరికీ రిఫ్లెక్షన్స్ వస్తాయి. బట్ దట్స్ వాట్ మై ఫీలింగ్. ఈ యూఎస్ ఈజ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ అండ్ రిసీవింగ్ కంట్రీ అనిపిస్తుంది అవుట్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్. ఇంకో నీలో కొత్త యాంగిల్స్ ఏంటంటే, నీలో స్పిరిచువల్ డివోషనల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు శివమాల వేసుకునేవాడివి, ఇంకా గణేష్ ఫెస్టివల్ వస్తేనైతే కథం ఇంకా ప్రిన్సిపల్ సార్ ఎవ్వడు ఆపలేడు అన్నట్టు. అంత ప్రోయాక్టివ్గా ఫెస్టివల్స్ ఫస్ట్ డే 1కి వెళ్ళి ఎండ్ వరకు మనం నిమజ్జనం చేసే వరకు ఫుల్ హైపర్ యాక్టివ్ ఉండేవాడివి. అలా ఫెస్టివల్స్ ఏదన్నా దీపావళి కానీ బాగా యాక్టివ్ ఉండేవాడివి. సేమ్ కట్ చేస్తే 20 years తర్వాత నేను చూస్తే ఈవెన్ డాలస్లో కూడా అదే హైప్లతోటి గణేష్ ఫెస్టివల్స్, దీపావళి చాలా డిఫరెంట్ అదే హైప్లు మెయింటైన్ చేస్తున్నావు. ఎట్లా అసలు ఈ స్పిరిచువల్ ఎలా అంటావు? సో అది నాకు తెలిసి మనం గ్రో అప్ అయ్యే ఎన్విరాన్మెంట్ బట్టి మనకి అట్లా డెవలప్ అయినట్టున్నాయి. మా అమ్మ నాన్న ఇద్దరు ఫుల్ డివోషనల్. ఇప్పటికీ వాళ్ళు ఇంట్లో కంటే ఎక్కువ టెంపుల్స్లో ఉంటారు. సో చిన్నప్పటి నుంచి వాళ్ళు అట్లా తిరగడము, మనల్ని అట్లనే గ్రో అప్ చేయడం వల్ల మనకు అట్లా వచ్చినట్టున్నాయి. బట్ యా, అందుకే చిన్నప్పుడు స్కూల్ టైంలో గణేష్ చతుర్థి అదొక ఫన్. ఇప్పటికీ కూడా మధ్యలో మనకు ఛాన్స్ దొరకలేదు. ఇంటర్మీడియట్లో మనం గణేష్ చతుర్థి పెట్టేటందుకు ఛాన్స్ ఉండదు. స్కూల్ టైంలో మనకు ఫ్రీ ఉంటుంది, మనం పెట్టినాం, బాగుండే, ఎంజాయ్ చేసినాం. తర్వాత ఇంకా బీటెక్లో కూడా ఛాన్స్ రాదు. మళ్ళీ యూఎస్కి వచ్చిన తర్వాత కూడా ఏం ఛాన్స్ దొరకలేదు ఈ ఇన్ని ఇయర్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం గ్రూప్ ఫామ్ అవ్వడము, కొంచెం అందరికీ ఉండడం. అంటే ఇంట్లో లాస్ట్ ఒక 10 years ఎవ్రీ ఇయర్ గణేష్ చతుర్థి చేసుకుంటాం, కానీ ఏంటంటే ఇంట్లో చేసుకుంటాం. బట్ రీసెంట్గా కమ్యూనిటీ లెవెల్లో చేయడం స్టార్ట్ చేయండి. బట్ ఎవ్రీథింగ్ చిన్నప్పటి నుంచి అలా పెరగడం వల్ల స్పిరిచువల్ యాంగిల్ కూడా ఉంది మనకి. అంటే స్పిరిచువల్ మామూలుగా ట్రెడిషనల్ గణేష్ ఫెస్టివల్స్, దీపావళి ఇవి కాదు, నీలో ఇంకా కొత్త యాంగిల్స్ ఉన్నాయి మామ. మొత్తం యోగా అంటావు, మెడిటేషన్ అంటావు, మన సద్గురు అంటావు, మొత్తం ఇదేందంటారు అసలు? యా, అది కూడా ఉంది. సద్గురు కోర్సెస్ చేసిన, మెడిటేషన్ కోర్సెస్ చేసిన, అన్నీ ఆల్మోస్ట్. కాకపోతే అది ఆ మెడిటేటివ్ లైఫ్ నేను పెద్దగా ఎక్స్పోజ్ చేయను సోషల్ మీడియాలో. బట్ యా, అది ఇట్స్ నీడెడ్ ఫర్ ఎవ్రీబడి అని నాకు అనిపిస్తుంది. ఏంటంటే నువ్వు ఎంత హైపర్ ఉండేది అవుట్ సైడ్, బాడీని ఎంత కష్టపెడితే మైండ్ అంత కూల్ చేయాలి. ఐ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ మెడిటేషన్ అండ్ ఆల్. సో నేను అవి కూడా ప్రాక్టీస్ చేస్తాను అనమాట. సరే, నువ్వు ఇన్ని డెకేడ్స్ స్పిరిచువల్గా, డివోషనల్గా, మెడిటేషన్ అన్నీ చేసావు కదా, నీకు ఏ యాంగిల్ అయినా స్పిరిచువల్ వల్ల నువ్వు చాలా బెనిఫిట్స్ అలా ఏమైనా అనిపించిందా? అఫ్ కోర్స్ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే ఓవర్గా నైట్ ఏదో లైక్ ఇట్లా సడన్గా నీకు మాయలు, మంత్రాలు, ఇట్లా మ్యాజిక్ వచ్చేసి సడన్గా ఇట్లా యాపిల్ లైక్ నువ్వు గాల్లో లేవడము ఇట్లాంటివన్నీ ఏం అవ్వవు. లైక్ టీవీలో చూపించినట్టు, స్వామీజీలు చూపించినట్టు. ఇట్స్ ఎ పర్సెప్షన్ అంతే. లైక్ హౌ యూ లుక్ ఎట్ ద థింగ్స్. నువ్వు ఎన్లైట్ అయినప్పటికీ అవనప్పటికీ, లైక్ నువ్వు ఒక ప్రాసెస్లో వెళ్ళినప్పుడు
థింగ్స్ని నువ్వు డిఫరెంట్గా చూడడం జరుగుతుంది, నీ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. ఏదైనా వెళ్ళింది అనుకోండి, ఏదైనా చేసిన పని ఆ పని సక్సెస్ అవ్వలేదు, మామూలుగా ఒక స్పిరిచువల్ పర్సన్ ఒకలాగా డీల్ చేస్తాడు ఆ సిచ్యువేషన్ని, నార్మల్ పర్సన్ ఒకలాగా డీల్ చేస్తాడని నా ఫీలింగ్. ఎందుకంటే నార్మల్ పర్సన్ ఎవరైనా కొంచెం ఎమోషన్స్, టెన్షన్స్, హైపర్, హౌ యూ ట్రీట్. ఇప్పుడు అట్లా అని చెప్పి అన్నిటికీ మెడిటేషన్ చేయాలి, స్పిరిచువాలిటీ చేయాలి. లాట్ ఆఫ్ పీపుల్ ఉంటారు స్టేబుల్గా మెయింటైన్ చేసేటోళ్ళు ఉంటారు, ఏం చేయకుండా కూడా చేసేవాళ్ళు ఉంటారు. దట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ ఏ మెయింటెనెన్స్ అన్నట్టే, లైక్ మెయింటైనింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్. మైండ్ని కంట్రోల్ చేయడం, మామూలుగా ఆ ఎబిలిటీస్ లేనప్పుడు మెడిటేషన్ అనేది చాలా హెల్ప్. సో ఇంకోటి నాకు కానీ మా బజ్ విత్ బడీస్ ఫాలోవర్స్కి కానీ నీ ఫైనల్ అడ్వైజ్. ఇప్పుడు నీ ఎగ్జాంపుల్, నేనున్న జనవరి 1కి జిమ్ డైట్ అన్ని స్టార్ట్ చేస్తా. జనవరి 10th కల్లా అన్నీ ఆపేసి మళ్ళీ బిర్యానీ అన్నీ తినేస్తా. ఎందుకంటే ఈ డైట్లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తున్నాము, ఈ జిమ్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంది? ఇంకోటి ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్ మెయింటైన్ ఎందుకు చేయలేకపోతున్నాము? అంతే. సో దానికి రీజన్ ఏంటంటావు? సో పర్సనల్గా అడ్వైజ్ అంటే బేసికలీ నేను ఎవరికి అడ్వైజ్ ఇవ్వను, అట్ ద సేమ్ టైం అడ్వైజ్ తీసుకోను. యువర్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను, నా గురించి నా ఎక్స్పీరియన్స్ చెప్తా. అది ఎవరికి ఎలా రిలేట్ చేసుకోవాలో, ఎందుకంటే మనం అడ్వైజ్ ఇస్తే నువ్వెవడరా నాకు చెప్పేది అనుకుంటారు చాలామంది. దట్స్ వై ఐ టెల్ మై ఎక్స్పీరియన్స్. ఓకే. అది ఇష్టం ఉన్న వాళ్ళు ఫాలో అవుతారు, ఇష్టం లేని వాళ్ళు ఫాలో అవ్వరు, దట్స్ ఓకే. బట్ యా, జిమ్ అంటే నేనేం చెప్తా అంటే, నాకు జిమ్కి వెళ్ళడము ఒక 1 hour పెట్టుకోవాలి, 2 hours చేయాలి అట్లేం పెట్టుకోకండి. టు స్టార్ట్ విత్ 1 hour. ఇప్పుడు January 1st నుంచి January 10th, January 1stకి జాయిన్ అయిన వాళ్ళు ఒకటేసారి 6 pack వచ్చేయాలని చెప్పి, ఏదో ఒకటే రోజులో మనం తగ్గిపోవాలని చెప్పి 3 గంటలు రోజుకి పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి, పొద్దున ఒకసారి, అట్లా 5 రోజులు చేయగానే ఆబ్వియస్లీ బాడీ అప్పటి వరకు కదలంది సడన్గా కదిలేసరికి నొప్పులు వచ్చి పడిపోవడం జరుగుతుంది. అట్లా చేయొద్దు ఎప్పుడైనా. మనం ఒకటే రోజులో లావ్ అవ్వం, ఎట్ ద సేమ్ టైం ఒకటే రోజులో బక్కగా అవ్వం. ఆ లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక్క రోజులో నువ్వు 1-2 గంటలు చేసి 5 రోజులు చేసి తర్వాత ఇంకో 5 రోజులు బ్రేక్ ఇవ్వడం కంటే డైలీ 10 minutes చేయి, కావాలంటే కన్సిస్టెంట్గా చేయి. ఓకేనా? సో ఎలా చేయాలి అంటే, 10 minutes నీకు టైం ఉంది. లెట్సే మనం ఇప్పుడు టైమే లేదు నాకు అసలు అవసరం, నేను చాలా బిజీ పర్సన్, అసలు పొద్దున్న లేస్తే ఈవినింగ్ వరకు నాకు ఒక్క 10 నిమిషాలు కూడా టైం దొరకదు మామ అంటావు. దట్స్ ఓకే, చాలా బిజియెస్ట్ పర్సన్ ఉండొచ్చు, దట్స్ ఫైన్. లెట్సే నువ్వు బయటికి వెళ్దాం అనుకుంటావు, లెట్సే షాపింగ్కి వెళ్దాం అనుకుంటావు, మీ వైఫ్ వెయిట్ చేయి అర్జున్, ఒక 5 minutes వెయిట్ చేయి, వస్తున్నా, ప్యాక్ చేస్తున్నా అని అంటావు. ఆ 5 minutes ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసే బదులు 5 minutes ఆన్ చేసుకొని క్విక్గా ఒక 5 పుషప్లు, ఒక 15 స్క్వాట్లు, 2-3 బర్పీలు చెయ్యి, ఒక మినిట్కి రోల్ చెయ్యి, ఒక 50 టార్గెట్ పెట్టుకో, చెయ్యి 5 minutes. దట్స్ ఇట్, డన్ డీల్. అలా కన్సిస్టెంట్గా చెయ్యి, డైలీగా ఇదే చేయాలని అంటలేను. 10 minutes పెట్టుకో, షార్ట్గా ఏదో ఒకటి, లైక్ సింపుల్గా. నీకు ఏం చేయడం రాకపోతే ఆ 10 minutes ఊరికే ఆడ వరకు పరిగెత్తుకొని రా. జస్ట్ అట్లీస్ట్ రన్నింగ్ కూడా నాకు చేత కాదు అంటే వాక్ చేయి, స్పీడ్ వాకింగ్ చేయి. సో ఏదో ఒకటి నీ ఎబిలిటీకి, మన ఎబిలిటీకి మనకి ఏది వర్క్ అవుతుందో అది నువ్వు చేయడం స్టార్ట్ చేస్తే 10 minutes కాస్త 15 minutes అవుతుంది, 15 minutes కాస్త ½ an hour అవుతుంది, ½ an hour కాస్త 1 minute, 1 hour అవుతుంది. ఆ లేజినెస్ అనేది పోతుంది. ఆ స్వీట్ కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటికి తెప్పియడానికి 10 minutes చాలు. నేనైతే అదే ఫాలో అవుతా. సో ఆ 10 minutes నేను పుష్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, విల్ ట్రై. January 1st 10th కాకుండా December 31st వరకు ఇలా డైలీ 10 minutes అలా చేసుకుంటూ 10 minutes టార్గెట్ పెట్టుకోండి ఫస్ట్. ఎందుకంటే మన మైండ్ సెట్లో ఎట్లుంటుందంటే 10 minutes ఇప్పుడు 1 hour పోవాలని అనిపించింది అనుకో, ఇప్పుడు 1 hour మళ్ళీ ఇప్పుడు టైం లేదనిపిస్తుంది స్టార్టింగ్లో. కానీ 10 minutes అంటే 10 minutes కదరా, ఉంది కదా, రెడీ అయ్యేలోపు ఒక 10 push-ups చేద్దాం, అట్లా. నేను చాలా చేస్తాను అట్లా, లైక్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ టైం చేసుకుంటూ
ఈ 10 మినిట్స్ నుంచి లెట్స్ సే నేను మీటింగ్లో జాయిన్ అయినా, నాది వర్క్ ఫ్రమ్ హోమే, సో మీటింగ్లో జాయిన్ అయినా. ఒక్కొక్కసారి అందరు ఏం చేస్తారు, కరెక్ట్గా 10 o'clock మీటింగ్ ఉంటే 10కి జాయిన్ అవుతారు. అందరు జాయిన్ అవ్వరు 10కి, వేరే మీటింగ్లో ఉంటారు, లేట్ అవుతుంటుంది, ఆ మీటింగ్ లేట్ అవుతుంటుంది. లెట్స్ గివ్ కపుల్ ఆఫ్ మినిట్స్ టు జాయిన్ ఫర్ అదర్స్, లెట్స్ వెయిట్, లెట్స్ గివ్ కపుల్ ఆఫ్ మినిట్స్ అంటారు. ఆ కపుల్ ఆఫ్ మినిట్స్ మనం ఏం చేస్తాం, ఏదో దిక్కులు చూస్తాం. దాని బదులు అట్లనే ఉండు, మీటింగ్లో అట్లనే ఉండు, ఒక 10 సిటప్స్లు చేయి, జస్ట్ స్క్వాట్స్ చేయి, ఓకే, దట్స్ ఇట్, దట్ ఈస్ ఇనఫ్. ఆ కైండ్ ఆఫ్ నిన్ను పుష్ చేసుకోగలిగితే ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఓకే, ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో అవర్స్. ఓకే, మా టీం వాళ్ళు కొన్ని ర్యాపిడ్ ఫైర్ ప్రిపేర్ చేశారు. ఓకే, లెట్స్ గో విత్ సమ్ ర్యాపిడ్ ఫైర్. ఓకే ఓకే, ఫాస్ట్గా చెప్పేయాలి. ఎస్, జిమ్ ఆర్ స్లీప్? బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఒకటే, నువ్వు ర్యాపిడ్ ఫైర్ అంటే మళ్ళీ రెండు ఒకటే ఉంటుంది. రెండు ఇంపార్టెంటే, ఎందుకంటే ఒకటే జిమ్ చేసి స్లీప్ లేకపోతే వేస్ట్, స్లీప్ చేసి జిమ్ చేయకపోయినా వేస్టే. సో రెండు ఇంపార్టెంటే. సో ఓకే, మజిల్ రికవరీకి స్లీప్ ఇంపార్టెంట్. సరే యాక్సెప్ట్ చేస్తారండి. ఎస్, చీట్ మీల్ ఆర్ స్లీప్? స్లీప్. ఓకే, ఇండియా ఆర్ యుఎస్ఏ? యుఎస్ఏ. మనీ ఆర్ పీస్? పీస్ ఆబ్వియస్లీ. లవ్ ఆర్ డిసిప్లిన్? లవ్. బిర్యానీ ఆర్ ప్రోటీన్ షేక్? వన్స్ ఇన్ అ వీక్ బిర్యానీ ఈజ్ ఓకే. ఆబ్వియస్లీ ప్రోటీన్ షేక్ ఈజ్ నాట్ టేస్టీ. బిర్యానీ. సో ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళడమా లేకుంటే కపుల్తో ట్రిప్పా? రెండు కావాలి. మళ్ళీ అన్ని రెండు చెప్పక, ఏదైనా ఒకటే. చాలా కపుల్స్ ట్రిప్ చేసిన లాస్ట్ 10 years నుంచి, సో ఇప్పుడు ఫ్రెండ్స్ ట్రిప్ అనుకుంటా. ఓల్డ్ ఫ్రెండ్స్ ఆర్ న్యూ ఫ్రెండ్స్? ఓల్డ్ ఫ్రెండ్స్. ఓకే, కార్డియో ఆర్ వెయిట్స్? నాకు ఫెయిట్స్ ఇష్టం. ఓకే, ప్రేయర్స్ ఆర్ మోటివేషన్? ప్రేయర్స్. ఓకే, సక్సెస్ ఆర్ హ్యాపీనెస్? హ్యాపీనెస్. మోటివేషన్ ఆర్ మౌంటైన్స్ ఆర్ బీచ్? మౌంటైన్స్. డ్రీమ్ ఆర్ యాక్షన్? డ్రీమ్స్ ఆర్ యాక్షన్స్? డ్రీమ్ ఆర్ యాక్షన్? యాక్షన్. ఓకే, సో వి డన్ విత్ అవర్ పాడ్కాస్ట్. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఐరన్ మ్యాన్కి ఏదో ప్రిపేర్ అవుతున్నావు. ఎస్. సో మేబీ ఐ విల్ కమ్ అప్ విత్ ఆఫ్టర్ సమ్ ఎపిసోడ్స్. సో ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో కంప్లీట్గా నీ ఐరన్ మ్యాన్ గురించి మాట్లాడతాను నేను. ఎస్. సో అప్పుడు నేను ఐరన్ మ్యాన్ జర్నీ స్టార్ట్ చేశాను, అంటే ఒక రీసెంట్గా ఛానల్ కూడా స్టార్ట్ చేసిన, శివ తెలుగు ఐరన్ మ్యాన్. దాని గురించి డీటెయిల్గా నా ఛానల్లో పోస్ట్ చేస్తా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ ఆఫ్ మై ఫిట్నెస్ అప్డేట్స్. బట్ అది చాలా తక్కువ మంది చేయగలుగుతారు. అండ్ ఆల్సో మన ఇండియన్ తెలుగు జెనెటిక్స్కి ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు, మన వాళ్ళు చేసిన వాళ్ళు లేరని చెప్పను, బట్ వెరీ లెస్ పీపుల్. అది నా ఎండ్ గోల్ పెట్టుకొని, ఫర్ నౌ ఒక గోల్ పెట్టుకొని దానికి వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఐ డోంట్ నో వెన్ ఐ విల్ రీచ్ ద ఐరన్ మ్యాన్. డైరెక్ట్గా రీచ్ చేయలేం కదా డైరెక్ట్గా. సో దానికి ముందు మనము చాలా ట్రయథ్లాన్స్ చేయాలి, చాలా అదర్ థింగ్స్, స్మాల్ థింగ్స్ చేసి దానికి వెళ్ళాలి. సో యా, ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ దట్. ఓకే, ఆల్ ది బెస్ట్ మామా. థ్యాంక్ యూ సో మచ్. కీప్ గోయింగ్ అండ్ ఓకే, ఎంజాయ్ ద. థ్యాంక్ యూ guys. Thank you for watching our Buzz with Buddies.